ఓకే ఓకే ఎక్కండి. మా వాళ్ళంతా యావరేజ్గా ఉన్నారు కదా, నేనే బాగున్నాను కదా. ఏంటిదంతా? మేమందరం మా ఫ్రెండ్ సూచి ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం. రాత్రికల్లా మీ కార్ పంపిస్తాం, సరేనా? అందమైన అమ్మాయిలకి కొంచెం ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది బాబు, అది ఖచ్చితంగా కట్టాల్సిందే. పద పద. మేడం మరి సారు మీ సారు ఏ టాక్సీనో ఆటోనో చూసుకుంటారులే కానీ నువ్వు పదువోయ్. ఓకే సార్. అన్నా నేను గుర్తున్నానా? 5 ఏళ్ల క్రితం నీ షోరూంలో దొంగతనానికి వస్తే నా కాళ్ళు ఎరగొట్టావు పాండునన్నా. నా డైమండ్సే కావాల్సి వచ్చాయా? ఇంకో 4 కేసుల్లో ఇరికించి లోపలేమని మన ఎస్ఐ చెప్పండి. అవునన్నా, నువ్వు ఎక్కడున్నావు? మరి అక్కడ నీ డైమండ్స్ని ఎవరు కాపాడతారో? ఓ పని చేద్దాం, ఆ డైమండ్స్ ఎక్కడున్నా చెప్తే బయటికి వెళ్ళక నేనన్నా బాగుపడతా. నిన్నెలాగూ ఉరి తీసేస్తున్నారు కదా. పదా పదా. పదా. ఎలా ఉన్నావు? ప్రెసిడెంట్ దగ్గర నీ ఊరికి సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్ ఫైల్ మూవ్ అయింది. నీకిష్టమైన స్వీట్స్ అన్నా తీసుకో. నిన్న ఆడిటర్ గారు కలిశారు. షేర్స్ అన్నీ దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పావంట. నీ లాకర్ గురించి ఏమన్నా ఆలోచించావా? చార్లీ, మాట్లాడవా? దుబాయ్ రవిగాడికి ఫోన్ చేయి. మనం త్వరలో దుబాయ్కి వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ నన్నెవడ చంపుతాడు సారా? ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. చెప్పు చార్లీ. ఇక్కడ నుండి నేను బయటపడాలంటే నువ్వు ఒక్కడికి బెయిల్ అరేంజ్ చేయాలి. డిఐజీ గారు ఉన్నారా? ఉన్నారు సార్. సార్, రావయ్యా, నిన్ను నీ జైలుని చూసి చాలా రోజులైంది. ఏంటి మీ సూపరింటెండెంట్ గారు డ్యూటీలో జాయిన్ కరా? సెలవు పెట్టి 4 రోజులైంది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. చూడు ధర్మ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు? మాకు లేవా? మేము రావట్లేదా? పనులు చేసుకోవట్లేదా? ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు సార్? ఈ సమాధానాలకేం తక్కువ లేదు. ఏంటి సార్ ఇది? నిన్న ప్రెసిడెంట్ గారు చార్లీ క్షమాభిక్ష పిటిషన్ని రిజెక్ట్ చేశారు. నేను స్టేట్ హోమ్ మినిస్ట్రీతో కూడా మాట్లాడాను. చార్లీని వచ్చే సోమవారమే ఉరి తీయాలి. మనకు టైం ఎక్కువగా లేదు. వెళ్ళి అరేంజ్మెంట్స్ చూడండి. తప్పు కాదు, తప్పు కాదు, సంహారం తప్పు కాదు, శంఖం పూరించు నేడు. వేదఘోష ఋషుల భాష ఒక్కటైన వైనం, శిక్షాస్మృతి గీత నీతి వివరించిన సారం. అధర్మ ప్రతిబింబం నశించడమే ధర్మం, అన్యాయం మురికంబం ఎక్కడమే న్యాయం. తప్పు కాదు, తప్పు కాదు, సంహారం తప్పు కాదు, సంహారం తప్పు కాదు.